నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన ఏ విధంగా జరిగిందో అందరూ కూడా చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా. అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీ అక్కడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంతా కూడా అమరావతి మీద ఖర్చు అంత పెడుతుంది, దాని ఖర్చులో కొద్ది మేర పెట్టినా కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఎందుకు చేయాలని చెప్పి కొంతమంది ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రోజున నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అని చెప్పుకోబడుతున్న ఆ పునాదులు లేపిన ప్రాంతం దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నేను పూర్తి చేసి ఉంటే మెడికల్ కాలేజ్ ఇలా ఉండేదని కొన్ని గ్రాఫిక్స్ ఫోటోలు కూడా చూపించాడు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి? పూర్తి చేసి ఉంటే ముందు అది క్లారిటీగా చెప్పాలి. ఆయన పూర్తి చేసి మాట్లాడితే అప్పుడు ఆయన హీరో అయ్యేవాడు. నేను పూర్తి చేసి ఉంటే ఇలా ఉండేదని ఒక కలర్ ఫోటో చూపించేసి ఆ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే ఆయనకి ఇంకంతే. ఇంక మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడతానులేండి పిచ్చాళ్లతోటి. నర్సీపట్నం ఎందుకు వెళ్ళారు, అక్కడ పూర్తి కాలేదని తెలుసు. ఆ మొండిగోడల ముందు నిల్చుని ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? మీకు నిన్నను మధ్యలో సెయిల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వినతి పత్రం అందజేశారు, 3 డిమాండ్స్ పెట్టారు అని మాట్లాడాం కదా. ఒక 4-5 తీసుకొచ్చారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళ చేత ఇప్పించారు. ఒకటి. రెండోది, ఈయన అంటాడు పీపీపీ మోడల్ తప్పు. సరేనయ్యా, పీపీపీ మోడల్ తప్పు. నువ్వు అసలు ప్యాలెస్ ఎందుకు కట్టావు? నిన్న కోర్టు కూడా అడిగింది కదా, ప్యాలెస్ 500 కోట్ల 600 కోట్ల ఇచ్చి ఎందుకు కట్టావు, అది మెడికల్ కాలేజీ పూర్తి చేయకపోయావా అని. తర్వాత ఈయన సర్వే రాళ్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. ఆ ఫోటోలు పగలగొట్టడానికి 700 కోట్లు అయింది మనకు గుర్తుంటే ఈ ప్రభుత్వం వచ్చాక. అంటే ఆ సర్వే రాళ్ళు వేయడానికి ఎన్ని కోట్లు అయి ఉంటుంది? ఆ డబ్బుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయొచ్చు కదా. అలాగా ఆయన పర్యటనలకు ఎంత అయింది? ఇప్పుడు ఇన్ని ప్యాలెస్లు అవసరమా? తాడేపల్లి ప్యాలెస్ అవసరమా? నువ్వు ఒక చిన్న ఇంట్లో ఉండి ఆ డబ్బుతోటి ఒక మెడికల్ కాలేజ్ కట్టించకపోయారా? అంటే అంత ప్రేమ ఉంటే ఎక్కడైనా కూడా ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి కదా, ఉండకుండా ఎక్కడా ఉండదు. ఎయిడెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు ఇటీవల కూడా పెట్టారు. అంటే వీళ్ళు కొంత భాగస్వామ్యం ఇచ్చుకుంటే కొంత గవర్నమెంట్ ఇస్తుంది. బుర్ర ఉండాలి అసలు. నువ్వు చదువుకున్న వ్యక్తివో చదువుకోని వ్యక్తివో నాకైతే తెలియదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాలేజెస్, స్కూల్స్ ఎయిడెడ్ ఉంటాయి. మరి ఇవాళ క్రిస్టియన్ స్కూల్స్ ఎందుకున్నాయి, ముస్లిమ్స్ ఎందుకున్నాయి? అవన్నీ కూడా ఉండకూడదు కదా, ఉండకూడదు. అప్పుడు అన్నీ గవర్నమెంట్వే ఉండాలంటే నువ్వు మొత్తం ఆస్తులు కబ్జా చేసేసి కాలేజెస్ అన్ని మీరు ప్రభుత్వ పరం చేసేయండి అంటే ఆస్తులతో సహా, అంటే వాటిని కూడా తాకట్టు పెట్టేసుకుంటాం. మీకు చాలామంది ఏదో ఇది చాలా అద్భుతం, ఆయన అంతా రెడీ చేసేస్తున్నాడు, ఇలాంటి బ్రహ్మాండమైంది లేదని నిన్న తులసి చందు మాట్లాడింది కదా. నాట్ ఓన్లీ తులసి చందు, మొత్తం ఒక 5-6 మాట్లాడారు. కొంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడారు. అంటే మరి పెయిడ్ బ్యాచ్ ఏంటో నాకు తెలియదు. అంత బ్రహ్మాండంగా అక్కడ వెనకాల చూపించేసి కన్స్ట్రక్షన్లో ఉన్నవి. అంటే నేను అనేది ఏంటంటే, ప్రతి వాళ్ళు ప్రైవేట్ అనేసి అదేదో చాలా తప్పు పదం. ప్రైవేట్ అంటే అదేదో బూతు పదం. అంతేగాని పని అవ్వడం అనేది వద్దు వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యంతో మీరు తొందరగా చేసేసారనుకోండి, ప్రజలు సుఖపడిపోతారుగా. ఓకే. ఇప్పుడు గొడవలు చేయాల్సిన వాళ్ళకి ఏముండాలి? అక్కడ కొంతమంది పేద ప్రజలు ఉండాలి. మీరు గొడవ చేయాలనుకుంటే వాళ్ళకి కొన్ని కష్టాలు ఉండాలి. మీకు అర్థమైంది కదా. అంటే వీళ్ళు బాగుపడడానికి ఆ ప్రజలు అనేవాళ్ళు కనిపిస్తూ ఉంటేనే వీళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాల మీద వీళ్ళు దండుకోగలరు, లేకపోతే మరొకటి చేయగలరు. అంటే అందరం దండుకుంటున్నామా అని మీరు అనొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, కానీ కొంతమంది ఉంటారుగా బాగుపడేవాళ్ళు. అంటే మీకు పేదవాళ్ళు లేకపోతే ఈ లెఫ్టిస్టులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బతకలేరు. కాబట్టి వాళ్ళకి ఈ పేద ప్రజలు అనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఆయుధంగా ఉంటారు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు నిన్న గొంతు చించుకున్నాడు. అసలే గొంతు పోయినట్టుంది ఆయనకి. చాలా కష్టపడి చెప్పాడు నిన్న. చూశారు మీరు. అంటే మనకి ఇక్కడ కడుపులోంచి బెంగ వచ్చేస్తుంది, పాప ఈయన ఏమైపోతాడో అని. అసలే మెడికల్ కాలేజ్ కట్టలేదు, ఈయనకి ఏదైనా అయితే అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ KGHగా అక్కడికి తీసుకెళ్ళాలి అని అందరూ భయపడ్డారు. అక్కడ ఉన్నమాట అది. సో ఆయన ఏమంటున్నాడు అక్కడ, పేదవాళ్ళు ఆ మాట అంటున్నాడండి. మరి ఇన్ని సంక్షేమ పథకాలను ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందని నువ్వు చెప్పుకుని, జగన్ ఉన్నప్పుడు జగన్ హయాంలో జగన్ అనే పదం లేకుండా చెప్పావు కదా. 2 బట్టలు నొక్కేయండి, నేను 2 బట్టలు నొక్కాను, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు జగన్ పాలనలో అన్నప్పుడు పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు కదా. ఉంటారా?
మరి పేదవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? నువ్వు పేదవాడివి, నీ చుట్టూ ఉండే నీ దగ్గర పనిచేసిన గతంలో పనిచేసిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ చాలా పేదవాళ్ళు, అంతంత మాత్రం వాళ్ళు, అందరూ చిన్నవాళ్ళు మంచివాళ్ళు అంటాడు పాపం. అందుకే నేను అనేది ఏంటంటే పాపం ఈ పేదవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మెడికల్ కళాశాలలు పీపీపీ మోడల్లో కడితే తప్పేంటని నన్ను కోర్టే ప్రశ్నించింది. మా కోర్టు భవనాలే డబ్బులు లేక పూర్తి కాలేదు అని కోర్టు చెప్పింది కదా. ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటే తప్పేంటని అడిగింది కదా. మరి నేను దాని గురించి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? తర్వాత ఇప్పుడు ఈయనంత అంటున్నాడు కదా, సత్యసాయి ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అనంతపురం నుంచి వాటర్ ఇచ్చారు కదా గంగా, మరి ఆ నీళ్ళకి డబ్బులు మీరు సత్యసాయి ట్రస్ట్ నుంచి ఎందుకు తీసుకున్నారు? సత్యసాయి బాబా గారి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నారు? అనంతపురం డెవలప్మెంట్లో సత్యసాయి బాబా గారి ట్రస్ట్ డబ్బులు ఉన్నాయి కదా ఆ జిల్లాల అభివృద్ధిలో. మరి ఎట్లా ఒప్పుకున్నారు? పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించకూడదు కదా, ప్రజలు నీళ్ళు లేకుండా ఉండాలి కదా. మీరెళ్ళి జగన్ వెళ్ళి కదా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ గొంతులో గుక్కడి నీళ్లు పోయాలి కదా. ఎందుకు మరి దాని మీద ఎందుకు మాట్లాడు? మీరు ప్రైవేట్ జెట్లు వాడుతున్నారా లేదా? వాడతాడా? వాడడా? ఓన్లీ ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తాడు ఆయన? నాకు తెలియదు, అడుగుతున్నాను. ఈ మధ్య అయితే ఇండిగోల్లో వాటిలో ఎక్కువ నాకు తెలియదు సార్. నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వానివే వాడాలి. మీరు కట్టుకునే బట్టలు ఏ కంపెనీ, మీరు పెట్టుకునే వాచి ఏ కంపెనీ, మీరు రత్నం పెన్ను వాడుతున్నారా? రత్నం కంపెనీ తెలుసు కదా, రాజమండ్రి. ఒక సినిమా కూడా వచ్చింది తమిళంలో, మీకు తెలుసో లేదో. ఆ సినిమా చాలా బాగుంటుంది. అంటే ఒక ప్రాపర్టీ ప్రాబ్లం అన్నమాట అది. అయితే లాస్ట్ వరకు వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని బంధించేస్తాడు. ఆ ఇల్లు అతను తీసుకెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే ఆ ఫ్యామిలీలో చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ లాస్ట్కి ఆ కొట్లాటలో ఒక పెన్ను బయటపడుతుంది. ఆ పెన్ను చూసి ఎవరైతే రౌడీ ఉంటాడో, ఓ నీ దగ్గర రత్నం పెన్ను ఉందా, మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు నాకు? ఈ రత్నం పెన్ను ఇచ్చేసి ఉంటే నీ ప్రాపర్టీ నేను వదిలేసి ఉండేవాడిని కదా అంటాడు. ఈ రత్నం పెన్ను గురించి చాలా మందికి తెలియదు. అది రాజమండ్రి వాళ్ళు తయారు చేశారనేది కూడా తెలియదు. నేను అనేది అది. అంటే ఆ తీసిన డైరెక్టర్ ఎంత గొప్పవాడో ఆలోచించండి మీరు. మనం స్వదేశీ అంటాం కదా, స్వదేశీ నువ్వు వాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ ప్రయాణాలన్నీ కూడా ఏ రకంగా సాగుతున్నాయి? ఇప్పుడు నువ్వు రేపొద్దున యూరప్ వెళ్తావు, ఏ ఫ్లైట్లో వెళ్తావు? అసలు నువ్వు కాస్ట్ కటింగ్ చేసుకుని నీ ప్రయాణాల ఖర్చు పోనీ మెడికల్ కాలేజీకి పెట్టకపోయావా? నేను అనేది ఏంటంటేనండి, ఒక మంచి జరుగుతూ ఉంటే దాని మీద ఎలా మట్టి వేయాలి, ఏనుగు స్నానం చేసి మట్టి వేసుకున్నట్టుగా, తెలుసు కదా మీకు. అట్లా చేస్తాడంటే ఇప్పుడు కూటమికి మంచి పేరు రాకూడదు. మేము పూర్తి చేయలేకపోయాం. 17 మెడికల్ కాలేజీలు అన్నాడు, 10 అన్నాడు, 5 అన్నాడు, ముగించేసామన్నాడు, అన్నీ నడుస్తున్నాయన్నాడు. ఆ నడిచే కాలేజీల దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ ఉన్న కాలేజీలు, స్టాఫ్ ఉన్న కాలేజీలు, ల్యాబ్లు ఉన్న కాలేజీలు మాత్రం చూపించలేదు. పులివెందుల్లో అడుగు పెట్టలేకపోయాడు ఈ పులి. నిన్న ఒక ఆవిడ ఏదో ఒక వీడియో చేసింది, పులి వచ్చేస్తున్నాడు, సాక్షిలో చూపిస్తున్నాడు. పులివెందులకు వెళ్ళలేకపోయింది, పిల్లిలాగా జారుకున్నాడు. జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయాక ఈ పులి వెళ్ళగలిగాడా? నిన్న వెళ్ళి కనీసం పులివెందుల్లో కట్టాడు కదా మెడికల్ కాలేజీ, అది చూపించాడా? అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నామండి, మీరు పీపీపీ మోడల్కి వ్యతిరేకం అనుకుంటే మీరు వ్యతిరేకించుకోండి, తప్పేం లేదు. కానీ ఈ ప్రభుత్వం ముగిస్తుంది. 10 కళాశాలలు అన్నారు, సో కనీసం 5 అయినా 7 అయినా ముగిస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని మనకి యాక్సెప్టెన్స్ ఇస్తుందో దాని మీద కూడా ఉంది కదా మన దగ్గర జీవోలంతా. సో 28 నాటికి ముగించాలని చూస్తున్నారు. కనీసం మొత్తం భారతదేశం అంతా కూడా ఒక 50+ కళాశాలలు, మెడికల్ కళాశాలలు ముగిస్తారు. అంటే కట్టించి చక్కగా అందుబాటులోకి తీసుకొస్తారు. అప్పుడు 29 నాటికి మీరు మాట్లాడదురు కానీ జగన్మోహన్ రెడ్డి, అంతవరకు నోరు మూసుకుని మీరు హ్యాపీగా మీ యూరప్ పర్యటన ముగించుకుని వచ్చి సిబిఐ కోర్టులో హాజరయ్యి జైలుని సందర్శిద్దురు కానీ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.